ఆత్మీయ జీవితంలో యజమానునితో సరిగా కనెక్ట్ అయినటువంటి ఒక అనుభవం మనలో ఉంటే ఆరోగ్యం వస్తుంది, ధనం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, సమాధానం వస్తుంది. అన్నీ ఆ ప్యాకేజీలో ఉంది. దేవునికి స్తోత్రం. సృష్టించిన సృష్టికర్తతో కనెక్షన్ లేకుండా తిరిగితే దారం తెగిపోయిన పతంగిలాగా ఉంటుంది. ఆ పతంగి పైకి పోవాలి, అందరికంటే పైకి పోవాలని ఉద్దేశం కలిగిన వాని చేతిలో దాని దారం ఉంది. ఆయన చేసిన యాక్షన్ బట్టి ఒక్కొక్క మీటర్ పైకి అది వెళుతూ ఉంటుంది. అందరికన్నా పైకి ఆ పతంగి ఎగురుచున్నప్పుడు ఎవరికి తెలియదు దీనికి దారము ఒకరి చేతిలో ఉందనేది. దేవునితో కనెక్ట్ అయినటువంటి వ్యక్తికి మాత్రమే ఔన్నత్యములో చేరడానికి వీలవుతుంది. లేకపోతే గురి తప్పిపోయిన పతంగిలాగా, తాడు తెగిపోయిన పతంగిలాగా గాలికి అటు ఇటు కొట్టుకుంటూ పోతుంది. కొంత దూరం అటు పోతుంది, మళ్ళీ కొంత దూరం ఇటు పోతుంది, మళ్ళీ ఎక్కడో చెట్టుకో కొండలోనో చిక్కుకొని అది ఆగిపోతుంది. మన ఆత్మీయ జీవితం దేవునితో ముడిపడినటువంటిది అయితే అద్భుతమైన కార్యములు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండడానికి మన జీవితాన్ని సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది.